విశేషాలు మహిమలకు ఆలవాలమైన పుణ్య ప్రదేశం. ఇక్కడున్న ప్రతి రాయి, చెట్టు, పుట్ట, మట్టి ఏదో ఒక మహత్తరమైన శక్తి గలదిగా సాక్షాత్కారం ఇవ్వడం. ఇంతటి పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సొంతం చేసుకున్న తిరుమల క్షేత్రాన్ని ఎందరో రాజులు, చక్రవర్తులు, సామంతరాజులు దర్శించి శ్రీవారి సేవలకు అనేక కానుకలు అందించారు. నైట్ డిన్నర్ ఏంటో తెలుసా అండి? చపాతీ విత్ మ్యాంగో. అయితే చపాతీలో మ్యాంగో దంచుకుని తినేస్తానండి. అంత ఇష్టం నాకు మ్యాంగోలు అంటే. చపాతీ విత్ మ్యాంగో అనే తప్ప ఎవరు తినలేమనండి. ఒలిపించి తెచ్చేసారండి చపాతీ విత్ మ్యాంగో. కూర్చోండి కూర్చోండి, ఇంత బరువు మోసుకొచ్చారు. కొబ్బరికాయలు తీయించామండి. ఆ కొబ్బరికాయల్ని ఒలిపించుకొచ్చారనమాట. చేయి కడుక్కుని వస్తాను, తర్వాత అయినా తినవచ్చు. ఎన్ని కొబ్బరికాయలు ఒలిపించారు? 20. ఇవేంటో తెలుసా అండి? మన స్థలంలో కొబ్బరికాయలు అన్నమాట. కొబ్బరికాయలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసా అండి? అక్కడ మన స్థలంలో కొబ్బరికాయలు కోయించామన్నమాట అండి. మొదటిసారి దింపించిన కాయలు కదా, నాకు ఏదైనా సరే పంచుకోవటం, ఎదుటి వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందపడతారో నాకు తెలుసు. ఏదైనా అంతే కదండి. మనకి ఎవరన్నా ఏదన్నా ఓ పండో ఫలమో ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, ఎంత సంతోషపడతాము. అదే దీవెనండి, అంతే. సరే, ఈ దఫ కొబ్బరికాయలన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా పంచుకుందాం. ఒక్కొక్క కొబ్బరికాయ పంచుకుంటే అందరు పూజలు చేస్తారు కదండి. వాళ్ళు ఇంట్లో కొట్టుకున్న కొబ్బరికాయలు బాగుంటాయి అని చెప్పి ఒలిపించుకురమ్మన్నాను అనమాట. నిజానికి అక్కడే కొనేసేస్తారు. మన పట్నశాల యువతలే కొబ్బరికాయల వ్యాపారం అయినా వాళ్ళే తీయించారనుకోండి. హాయ్ హాయ్, ఇదిగో మన కొబ్బరికాయలు అక్కడే పట్నశాల అన్నమాట. ఒలిపించుకొచ్చారు. సరే, అందరు తల ఒకటి పంపిద్దాము అని చెప్పి. బాగున్నాయండి. మాకు తోటలో కూడా కొబ్బరికాయలు ఉంటాయి, బాగుంటాయి. మా తోటలో కొబ్బరికాయలు కూడా. నాకు సాధారణంగా కొబ్బరికాయలు తోట నుంచి తెచ్చుకుంటాము, ఒకవేళ లేదు అంటే కొనుక్కుంటాము. ఈ మధ్యకాలంలో కొబ్బరికాయలు బాగా రేటు పెరిగిపోయినాయండి. మాకు కూడా బాగా రేటు పెరిగినాయి. సంధ్యమ్మను రమ్య వాళ్ళు చెప్తారు, వాళ్ళకైతే 30 రూపాయలు 40 రూపాయలు అంట కొబ్బరికాయ. మాకు కూడా అట్లానే ఉందండి, 25-30 రూపాయలు ఉన్నది కొబ్బరికాయ. చూడండి, మనకి భగవంతుడు ఏదో మనకి అలాగా ప్రసాదిస్తున్నాడు. పూజకేనండి కొబ్బరికాయ కొట్టేది. సరే అండి, బేబీని రమ్మందామా ఒకసారి? ఫోన్ చేయండి మీరేం. మీకు టిఫిన్ తెచ్చైనా నాకులాగా పెట్టనా? ఆ చపాతీ మామిడి పండు కాంబినేషన్ నేను తప్ప ఎవరో తినండి. బాబు, టిఫిన్ చేసేస్తావా ఏంటి? నువ్వు కూడా నంచుకోవా? ఏమండి, ఫోన్ చేశారా బేబీకి? ఫోన్ చేశారా? అలాగే, యా, ఇప్పుడే అడుగుతున్నాను బేబీకి ఫోన్ చేశారా అని చెప్పి. ఇగో కొబ్బరికాయలు అమ్ముతాను, కావాలా? ఇది ఎప్పుడు వచ్చింది చిన్ని? దా కూర్చో.
ఇటు కూర్చో. కొబ్బరికాయలు అమ్ముతున్నారండి. అదే మరి దా ఇటు కూర్చో. కొబ్బరికాయలే అని అమ్ముదాం. అక్కడ సైట్ తీసుకుని పర్ణశాల కడుతున్నాం కదా, అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉన్నది. మీ పాలకొల్లు వెళ్ళే దారిలో గొరగనమూడిలో కొబ్బరికాయలు తీయించామన్నమాట. ఫస్ట్ కాయలు కదా, సరే తల ఒకటి పంచుకుందాము, ఒలిపించి తీసుకురండి నాన్న. అతనే వాళ్ళే ఒలిపించి ఇచ్చారు. మరి లేకపోతే ఒక్కొక్క కాయ ఇచ్చామనుకో ఏం చేసుకుంటారు? అతనే ఇచ్చేయి. నువ్వు వచ్చావుగా, నువ్వు ఎవరెవరో పిన్ని గారు, జై గారు, బంగారు తల్లి ముగ్గురు, ఆదిలక్ష్మి గారు, చిట్టి, పద్మ గారు, మీ మమ్మీ లేదా అనంతాకి మళ్ళీ లెక్క దొబ్బింది ఉండు. మళ్ళీ మొదలెట్ట. అనంత, అమ్మాజీ, చిట్టి, ఆదిలక్ష్మి గారు, వీళ్ళేమో ముగ్గురు. మీ ఇంట్లో పెద్దనాన్న, అమ్మ, అది ఎవరో విజ్జి, అది కొంచెం చిన్నవి నేను ఉంచేసుకుంటానులే, బాగున్నాయి నాకు ఇంట్లోకి. ఇట్లా పీచుగా తీయించండి అని అన్నాను. చిన్నగా ఉన్నా పర్లేదులే. ఏదో ఆవిడ ఇచ్చింది కదా, ఆ భూమాత ఇచ్చింది కదా, అలా ఒకటి ఇచ్చుకున్నాం అనుకో ఆనందం. ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఏమిస్తాడో డౌటే, ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. లేవు తోటకి వెళ్ళొచ్చాం పిల్లలు వచ్చినప్పుడు. పెద్ద పెద్ద లేవు. 3, 3, 6, 7, 8, 9, 10 బాగున్నాయి కాయలు. ఎవరికి ఇవ్వాలో అర్థమైందా? అర్థమైందండి. నువ్వెక్కడ పిల్లవేగా. బేబీ వాళ్ళ చెల్లి కానీ ఉద్యోగరీత్యా తణుకులో ఉంటుంది. పిల్ల రాలేదా? మీ అమ్మాయి రాలేదా? మరి రాకపోయిందా? ఇచ్చేసిరా మరి ఇలాగా. దేవుడా, ఆ కాయలేమో వాళ్ళకి పంపించాను. ఇచ్చిన అది పెద్ద ఆశ లేదండి. ఏమంటే చేతి నిండా పంచుకోవటానికి కావాలండి నాకు. ఈవేళ కొబ్బరికాయలు ఇట్లా పంచుకుంటే చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న 40 కాయలు దిగినాయి బాబు మన చెట్టుకి. అయితే రామకృష్ణ గారే తీసుకున్నారు. రామకృష్ణ యువతల కొబ్బరికాయల వ్యాపారం ఆయనే మనుషుల్ని పంపించి దింపిస్తాడు. ఆ చుట్టుపక్కల కాయలన్నీ ఆయనే దింపించుకుంటాడు. పక్కింటోళ్ళు ఫోన్ చేశారు, మీ కొబ్బరి చెట్టు ఉన్నదిగా కాయలు దింపించుకుంటారా అంటే, మార్నింగ్ ఆయన నేను వెళ్ళి తీయించామన్నమాట అండి. అయితే మొదటి దఫా కాయలు కదా, అందరు పంచుకుందాము అనమాట. నాకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే అలా చేతి నిండా పంచుకోవాలి అనేది. ఆ కోరిక ఇప్పుడిప్పుడు తీరుతుందండి. మీరు వీడియోల్లో గమనించినా అర్థమయ్యి ఉంటుంది. నాకు నా 60 ఏళ్ళకి నేను కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. అంటే అదేదో నేను ఎంజాయ్ చేసేసే కోరికలు కాదండి. నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలని. మీ అందరికీ తెలుసు, సూర్యకిరణాలు పడేటప్పుడు ఆ పొగలో, ఆ ధూపం పొగలో, ఆ సూర్యకిరణాల్లో ఆ విగ్రహాలను చూడటం చాలా చాలా ఇష్టం అనమాట అండి. కొన్ని వందల ఇమాజినేషన్లు చేసేసుకుని ఉంటాను పూర్వం ఎప్పుడూ అనమాట. అది ఆ కళ నెరవేరటానికి, ఆ కోరిక తీరటానికి నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తీరిందండి. అట్లానే అందరికీ చేతి నిండా పంచుకోవాలి.
మామిడి పండు, జామ పండు, మన పెరట్లో కాసినయో, అరటి పండు ఏదో ఒకటండి. ఉన్నావా? బేబక్క చెల్లెలు వచ్చారు వేళ. చిన్ని వెళ్ళిపోయిందా? మారుతా. సరే, థ్యాంక్ యూ బేబీ. ఏమండి ఈ తెచ్చుకున్నా మళ్ళీ పంచేవాళ్ళు ఉండారా? బేబీకి ఫోన్ చేస్తే చాలు, బేబీ వస్తుంది. చిట్టి కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మొత్తం మా ఇంటి చుట్టుపక్కల అందరికీ కూడా పంచేసిస్తారు. అరటిపళ్ళు గెలలు కూడా భలే రెడీ అయ్యి ఉన్నాయండి. అవి కూడా కోసి పంచుకుంటాను. అంటే మన కోరిక బలంగా ఉంటే భగవంతుడు ఎలా తీరుస్తాడు అనేది కాలక్రమేణా అర్థమవుతూ ఉన్నదన్నమాట అండి. ఇది అసలు చూస్తే ఎవరికైనా ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి పంచి పెడతదా అని విసుగు కూడా రావచ్చు. కానీ నాకు ఎటువంటి విసుగు లేదండి. ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే వస్తుందండి. ఆ ఇచ్చేటప్పుడు కలిగే ఆనందం అది మాత్రం అండి ఇంకా దేనిలోనూ ఉండదండి. ఒక మంచి బట్ట కట్టుకున్నా, ఒక మంచి నగ వేసుకున్నా, ఓ మంచి ఆహారం తీసుకున్నా కూడా అంత సంతోషం కలగదండి. ఈ ఇవ్వటంలో ఉండే ఆనందం మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అటువంటి ఆనందాలు ఇచ్చిన భగవంతుడికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి. ఈ ఆనంద నిలయ వాసుడు అలాగా పూజలు చేయించుకుంటున్నాడండి. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికల్ని, మీ ఇష్టాలని భగవంతుడు పరిపూర్ణంగా తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కోరుకోండి. మీరు ఏదైతే ఇష్టంగా చెయ్యాలని అనుకుంటున్నారో దాన్ని పదే పదే తలుచుకోండి, పదే పదే కోరుకోండి. అంతేగాని వేరే విషయాలు నెగిటివ్ వీటి జోలికి వెళ్ళొద్దండి. అయ్యేందుకు మనకు అనవసరం కదా. మీకేం కావాలి? నాకు ఇది కావాలండి. నాకు ఎప్పుడు కన్ను మూసినా తెరిచినా నాకు ఒక మంచి ఇల్లు, అందులో చిన్న గార్డెను, అందులో రకరకాల మొక్కలు, అందులో కృష్ణయ్య ఉండాలి. ఇవన్నీ నా ఇమాజినేషన్ అండి. ఎన్ని కష్టాల్లో బాధల్లో అలా ఉన్నప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉండటానికి, పీస్ఫుల్గా ఉండటానికి అట్లా పడుకుని శివయ్యకి ఏదో అభిషేకాలు చేసేసుకున్నట్లు, అట్లాగా సూర్యకిరణాలు పడేటప్పుడు నేను పూజ చేసుకుంటున్నట్లు, తోట వేసుకున్నట్టు, ఆ తోటలో రకరకాల మొక్కలు ఉన్నట్టు, ఇవంతా కూడా అలా ఊహించుకుంటూ ఉండేదాన్ని. అందులో చాలా ఆనందం ఉండేది. అలా మనం ఒక మంచిని ఊహించుకుంటే అది మనకి స్వానుభవంలోకి వస్తుంది. అది కాలక్రమేణా తెలుస్తుందండి మనకి. అలాగా ప్రతి ఒక్కటి అందిస్తున్నాడండి. ఇక్కడ మా ఇంట్లో కొబ్బరి చెట్లు లేవు. మాకు కొబ్బరి తోట ఉంది కానీ కవులకి ఇచ్చేసాం కదండి. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవటం అట్లానే. కానీ మనకు పర్ణశాలలో కొబ్బరి చెట్టు ఉన్నదండి. చక్కగా మొన్న తీస్తే నిన్న 40 కాయలు వచ్చినాయి. బాగున్నాయి కాయలు కూడా. అక్కడ నీటి వసతి ఎక్కువండి. పక్కనే పంట కాలువ కదా, అందువల్ల నీటి వసతి ఎక్కువ. కొబ్బరికాయ కూడా బాగుంటుందండి. నాకు అర్థమైన విషయం అది అన్నమాట. అంటే మనకు తెలియటం కాదు, వాళ్ళే చెప్పారు. ఇక్కడ బాగుంటుందండి. కొబ్బరి నీరు కూడా బాగుంటుందంట. నీళ్ళు కాయ అయినా ముదురుకాయ అయినా ఏదైనా 8 రూపాయలే వాళ్ళు కొనేది. సరే ఈ ట్రిప్కి నాకు ఒలిపించేసి ఇవ్వండి, ఎంత అయితే అంత మీరు తీసుకోండి అని అన్నాను. ఎందుకంటే మరి మనిషిని పెట్టి ఒలిపిస్తారు కదా ఆయన కూడా, ఆ కొబ్బరికాయలు బిజినెస్ ఆయన కూడా. నెక్స్ట్ ట్రిప్ మీరు తీసుకుందరు కానీ ఈ ట్రిప్ నేను పంచుకుంటానని అన్న. ఒక 20 కాయలు ఒలిపించి తెచ్చాం. 20 కాయలు ఆయన దగ్గరే ఉన్నాయిలేండి. ఓకేనా అండి? ఇదండి ఈరోజు ఆనందంగా కొబ్బరికాయల్ని పంచుకున్నాను అనమాట. ఆ స్వామి అనుగ్రహం ఇలా నా మీద ఉంటే చాలండి, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఇలా ఆనందంగా ప్రతి ఒక్కటి అందరికీ పంచుకోవడం. మా వాళ్ళు ఎవరు ఇక్కడ దగ్గర లేరండి. మా ఆడపడుచులు కానీ పిల్లలు కానీ ఎవరన్నా దగ్గర ఉంటారా అండి? చుట్టుపక్కల వాళ్ళే నా వాళ్ళు అందరూను. ఏదో పండిందంతా వాళ్ళకి తల ఒకటి పంచుకుంటే అదో ఆనందం అండి, అంతే. మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ ట్రిప్పు తీయించన్నా ఉంచుతాను. మా ఆడపడుచులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే మా ఆడపడుచులు వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు అయ్యి ఉన్నాయనుకోండి తీసుకెళ్ళమంటాను. అవి కూడా తీసుకెళ్తారు, మా ఆడపడుచులు కూడా తీసుకెళ్తారు. స్వామి ఈ కొబ్బరికాయల్ని పంచే అదృష్టాన్ని ఇచ్చావు. ఇలా ఇవ్వచ్చో ఇవ్వకూడదో నాకు ఇవేమీ తెలియదండి. నాకు ఇవ్వాలని అనిపించింది మనసుకి. ఏముంది, పూజకు వాళ్ళ ఇంట్లో ఉపయోగిస్తారు కదా, పూజకు కొట్టుకుంటారు కదా, దేవుడి దగ్గరే కొబ్బరికాయ కొట్టుకుంటారుగా అనేది నాకు అనిపించింది. అంతే, పంచిపెట్టేశాను. ఇదనమాట అండి. బాగుందండి. ఇగోండి కొబ్బరికాయల పంపకం ఈరోజు.